హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి పాదాలు వేసుకొని కలువ పువ్వులు వేసుకొని గడపంతా పసుపు కుంకాలతోటి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. ఎందుకంటే పండగ రోజు అమ్మవారి రాక కోసం అమ్మవారు మెయిన్ డోర్ నుంచే అమ్మవారి ఆశీస్సులు కానీ అమ్మవారి రాక కానీ ఇక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి చక్కగా అలా బాగా నిండుగా అయితే అలంకరించుకున్నాను. తర్వాత ఇదంతా రాత్రికే వేసేసుకున్నానండి. దీపాలు ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇలాగ కలర్స్ తోటి చక్కగా. ఇదంతా కూడాను ఎందుకంటే వర్షం వచ్చినా కానీ తడవకుండా చక్కగా ఉంటుంది, పండగ రోజు కళకళలాడుతూ ఉంటుందని చెప్పేసి చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నానండి వాకిల్ దగ్గర. చూడండి, రీసెంట్గానే పెట్టాను. అమ్మవారి పాదాలు దగ్గర చక్కగా పసుపు కుంకుమ వేసి అలంకరించుకున్నాను. చూడండి, కొంచెం లేట్ అవుతుంది. దీపావళి పండగకి పెట్టాల్సిన వీడియో అండి ఇది. కొంచెం ఎడిట్ చేసి చాలా పనులనేవి ఒత్తిడి ఉండటం వలన కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరు కూడాను, చూసే ఆడియన్స్ అందరు కూడాను చూడండి. ఇక్కడ కూడా చక్కగా ఇలా అయితే చిన్న దీపం వేసి కలువ పువ్వు వేసి అమ్మ లక్ష్మీదేవి కలువ పువ్వులో నుంచి తామర పువ్వులో నుంచి వస్తుంది కాబట్టి అమ్మకి ముగ్గంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి అమ్మతోటి సమానం కాబట్టి చక్కగా ఈ విధంగా అయితే ముగ్గులు అలంకరించుకున్నాను. పైన ఒక చిన్న దీపం అయితే అలంకరించుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఇలా ముగ్గులన్నీ చూసుకుంటూ ఉంటే. ఆ తల్లి రాక కోసం ఇవన్నీ రాత్రికే వేసేసుకున్నాను. చూడండి, ఇది ఇంటి ముందు అనేది సింపుల్గా వేసేసుకున్నాను. చూడండి, ఇదంతా కూడా బయట ఈవినింగ్ టైము ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అంతా ఆయిల్ వేసి గడప దగ్గర మాత్రం పెట్టాను, ఇవంతా గోడ మీద పెట్టుకున్నాను. చూడండి, తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేసుకొని ముగ్గులైతే ఈ విధంగా పెట్టుకున్నాను. అమ్మ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. కొత్త తులసమ్మ కూడా పెట్టుకున్నాను కదా ముందే. ఇది ఈవినింగ్ టైం అండి. ఈ లైట్లన్నీ కూడా డెకరేషన్ చేసుకున్నాను చక్కగా. చూడండి ఎంత కళగా ఉందో అమ్మ. తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా సాయంత్రం పూట దీపారాధన చేసుకున్నాను. ఈ చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నానండి. గణపయ్య నాట్యం చేస్తూ ఉన్నారు. 5 దీపాలు అయితే వెలిగించుకొని చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే పండగ అంటే చాలా చాలా పనులు అనేవి ఉంటాయి, అది మన ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకోసం చాలా మంచిగా ఇంకా చాలా డెకరేషన్ అనేది చేయాలనుకున్నాను. కానీ ఒక పక్క వర్షం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, అలా ఉంది కాబట్టి వాతావరణం కూడా ఉన్నంతలో ఈ విధంగా అయితే చక్కగా చేసేసుకున్నాను. పండగ రోజు అమ్మ పూజ కూడా, ఆ తల్లి లక్ష్మీదేవి పూజ కూడా చాలా బాగా అయితే చేసుకున్నాను. చూడండి, ప్రతి ఇయర్ కూడా అమ్మ ఆశీస్సులు కోరుకుంటూ ఉంటాం మనం. ఆ అమ్మ లేనిదే మనం లేము. అంత శక్తి స్వరూపిణి ఆ తల్లి. ఆ తల్లి ప్రతి ఇంట్లో ఉండి సకల సౌకర్యాలు మనకి, శుభాలు, ఆయుర ఆరోగ్యాలు అన్నీ కలగాలని కోరుకుందాము. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత నా బాబు అయితే చక్కగా స్వామికి అమ్మవారికి నమస్కారం చేసుకొని పండుగ రోజు ఆ లక్ష్మీదేవి తల్లికి నమస్కారం. కలువ పూల్లో ఆ లక్ష్మీదేవి తల్లిని చూస్తే దీపారాధన వెలుగులో అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. చక్కగా ధూపం వేసుకొని అమ్మకి హారతి కూడా ఇచ్చుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చక్కగా హారతి ఇస్తున్నాడు నా బాబు. మీరు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది హారతి తీసుకొని అందరూ చల్లగా ఉండాలని
ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందరికీ కలగాలని కోరుకుందాము. మీ ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారో మీకు ఇష్టమైతే తప్పకుండా నాతో కామెంట్లో తెలియజేయండి. నేనైతే చక్కగా ఈ విధంగా అయితే జరుపుకున్నాను. చూడండి, దీపావళి పండుగ అంటేనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే పండుగ. అలాగే ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకొని మీ అందరూ కూడా బాగా శుభాలు కలగాలని కోరుకుందాము. నేనైతే అమ్మకి తాంబూలం, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము అవన్నీ సమర్పించుకొని చక్కగా ఈ విధంగా అయితే గౌరమ్మను పెట్టుకొని పూలతోటి పూజ అయితే చేసుకున్నాను. చూడండి, పూజ చేసుకున్న తర్వాత అమ్మ దగ్గర కాసేపు అలా కూర్చొని చూసుకోవడం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చూడండి, అమ్మ ముందు కూడా ఇలా కొన్ని ఫ్లవర్స్ వేసుకొని డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎన్ని పనులు చేసినా ఇంకా బ్యాలెన్స్ ఉండిపోతూనే ఉంటాయి పండగంటే. అందుకే చాలా శ్రద్ధతోటి జాగ్రత్తగా అన్నీ చూసుకొని ముందే ప్రిపేర్ చేసుకొని చక్కగా అమ్మవారి పండుగ రోజు, దీపావళి పండుగ రోజు అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా మీ ఉద్యోగాల్లో కానీ ఇంకా మీరు మంచి ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీ కోరికలు నెరవేరాలని ఆ తల్లిని లక్ష్మీదేవిని చక్కగా నమస్కరించుకుందాము. తులసమ్మ దగ్గర అయితే చక్కగా కుదిరాయి. ఈ విధంగా కలర్ కాంబినేషన్ కానీ నాకు చాలా నచ్చింది. తులసమ్మ అయితే ఇలా కొత్త తులసమ్మ పెట్టుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా ముగ్గు అది పెట్టుకున్నాను కదా పండగ రోజు. చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేనున్న దగ్గర అయితే ఈ విధంగా పూజ సాయంత్రం పండుగ జరుపుకున్నాను బాగా. ఈ విధంగా అయితే ఇంకా గుడికి వెళ్ళడానికైతే అవ్వలేదు నాకు, ఇక్కడే సరిపోయింది. ఇంట్లోనే గుడికి కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా పనులనేవి ఉండిపోయి ఇంక ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఇంకా సాయంత్రం అవగానే ఇంట్లో దీపారాధన చేసుకొని గడప దగ్గర దీపాలు పెట్టుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే నా బాబుకి సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని చక్కగా చిన్న చిన్న ఇలా అయితే కొన్ని టపాసులు అనేవి పేల్చుకొని పైకైతే వెళ్ళాము. చాలా అసలు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇవన్నీ టపాసులు అన్నీ పేలుస్తుంటే చూస్తే అసలు చాలా అందంగా అనిపించింది. చూడండి, పైకి వెళ్ళాము మేమైతే. పెద్ద పెద్ద బాంబులు అంటే కొంచెం ఆ సౌండ్స్కి ఎక్కువ ఇష్టం ఉండదు. చూడండి, ఇలాంటి చూడ్డానికైతే ఇలా అయితే బాగుంటుంది. అందుకోసం మేమైతే మా ఫ్యామిలీ మొత్తం పైకి వెళ్ళి చక్కగా కాసేపు అయితే అలా ఎంజాయ్ చేసాము. పండగ రోజు చక్కగా వండుకున్నాయన్నీ తినేసి నేను ఉంటున్న దగ్గర ఈ విధంగా అయితే చక్కగా పొద్దున సాయంత్రం చక్కగా ఎంజాయ్ చేశాను. దీపావళి పండుగ అనేది చాలా బాగా జరుపుకున్నాను. కానీ ఇంకా మన సొంత ఇంట్లో కూడా పండుగ అనేది, ఎందుకంటే నా మొదటి దీపావళి పండుగ నా సొంత ఇంట్లో చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే. అందుకోసం నా సొంత ఇంట్లో పండుగ కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. లెంతీగా అయిపోతుందని దీంట్లో పెట్టలేదు, ఏమనుకోవద్దు లేట్ అయినందుకు. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా కొంచెం లేట్ అయినా కానీ మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వాలనే నా కోరిక. పండగ రోజు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.